మనం రీసెంట్గా అన్ని న్యూస్లు చూస్తుంటాము. రీసెంట్గా కూడా చూసాము కోల్కతా న్యూస్. సో చూడగానే కొందరు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. గవర్నమెంట్ ఏం బిక్తుంది, వాడేం బిక్తున్నాడు, వీడేం బిక్తున్నాడు అని కొందరు మాటలు అంటారు. కొందరు భయపడుతున్నారు, కొందరు బాధపడుతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే చచ్చి బతికిపోతున్నారు ఈ సొసైటీలో బతకాలంటే. నేను 2 మగపిల్లలకి తల్లిని. నేనేం చేస్తాను, నా మట్టుకు నేను మంచి నేర్పిస్తూ ఇంట్లో ప్రతిసారి అలా కాదు నాన్న, ఇలా మీ క్లాస్లో ఆడపిల్ల అయినా మన ఇంట్లో అక్క చెల్లెల్ని ఎలా ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేయాలి. నేనైనా మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అయినా కూడా ఒకటే. ఇలాంటివన్నీ రోజు వాళ్ళకి చెప్తూ ఉండాలి. తినగా వేపాకు తీయగా అని అంటారు కదా, అలా మనము డైలీ స్కెడ్యూల్లో మన లైఫ్ స్టైల్లో రొటీన్ వర్క్స్ ఎలా ఉంటాయో అలాగే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నారు పేరెంట్స్? ఇలా సొసైటీని ఎంతకన్నా మారుస్తాం మనం? టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్, రైట్? అప్పుడు మనము చిన్నప్పటి నుంచి మనం కూడా వాళ్ళ ఏజ్ నుంచే వచ్చిన వాళ్ళం కదా. వాళ్ళని చూసి ఇప్పుడు ఎన్నో మాట్లాడుతుంటాం, ఎన్నో డిస్కస్ చేస్తుంటాం. అప్పుడు వెంటనే అట్లా కాదు, ఇట్లా ఉండాలి. ఇప్పుడు న్యూస్ చూసాము, న్యూస్ చూడగానే మనం వెంటనే వాళ్ళకి ఒకటి పాఠం లాగా ఏదైనా చెప్పాలి. ఎందుకు ఇలా అయింది, ఎందుకు, ఏ దృష్టితో చూస్తున్నారు, ఇట్లాంటివన్నీ కొన్ని మాటలు మంచి చెప్పడం వల్ల నష్టమేం లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. మనము ఎలా అయితే మనం పిల్లలకి నేర్పిస్తామో మన పిల్లలు కూడా అలా మంచి పద్ధతిలో వెళ్ళి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు అలానే నేర్పిస్తారు. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా అలానే నేర్పిస్తారు. అప్పుడు సొసైటీ ఎందుకు బాగుపడదు? ఆలోచించండి. మనలోనే లేదు మంచితనము. ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా అయింది అంటే అయ్యో పాపం అని చెప్పి ఊరుకుంటాం. ముందుకు వెళ్తున్నామా, చేస్తున్నామా, ఏం చేస్తాము? మనకి లా నుంచి అక్కడి నుంచే లేదు. ఏం రూల్స్ పాస్ చేస్తున్నారు? అవునా? ఇలాంటివన్నీ బాధపడే బదులు మనకు తోచింది ఏం తెలుసా, మనము గర్ల్స్ సేఫ్టీ రూల్స్ నేర్పిద్దాం, డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఇలాంటివన్నీ నేర్పిద్దాం. అలానే మగపిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించండి. గర్ల్స్ వాల్యూస్ నేర్పించండి. ఆడపిల్ల విలువ ఏంటి అనేది నేర్పించండి దయచేసి. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. అర్థమవుతుందా? అంతేకాని ఏదో బాధపడుతూ అని న్యూస్ చూడగానే కూర్చోవడం కాదు. ఒక డిస్కషన్ పెట్టుకోండి పిల్లలతోని, ఏంటి, ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం, ఎలా ఉండాలి అనేది.